వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తండ్రిని చూడగానే కాళ్ల మీద పడ్డ కవిత, గుండెలకు హత్తుకొని కేసీఆర్ భావోద్వేగం. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, మాజీ మంత్రికి చుక్కెదురు, ముగిసిన విచారణ. తిరుమల శ్రీవారికి కానుకగా మినీ ట్రక్, కర్ణాటక ఎమ్మెల్యేతో కలిసి టీడీపీకి అందజేసిన భక్తుడు. వెల్కమ్ టు TPN న్యూస్. నూగూరు వెంకటాపురం శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా తేదీ 28/8/2024 బుధవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రావణపు సత్యనారాయణ, ఆలయ అర్చకులు కాంప్లెక్స్ భవనంలో గురువారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సదన్, జిల్లా న్యాయ సేవా సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బోధన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాన్ని జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ పడగదగిన కేసులను ఈ కేంద్రం ద్వారా పరిష్కరించాలని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కేంద్రానికి వచ్చే ఫిర్యాదులను 1-2 మార్లు ఇరుపక్షాలను మాట్లాడి రాజీ కుదర్చాలని ఆమె ఈ కేంద్ర నిర్వాహకులకు సూచించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు సత్వర న్యాయంతో పాటు పోలీసులకు న్యాయస్థానాలకు పని తగ్గుతోందని అన్నారు. చిన్న చిన్న సమస్యలతో పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కక్షలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె అన్నారు. చిన్న గొడవలు సైతం పోలీస్ కేసులు నమోదైతే పెద్ద సంఘటనలుగా మారే అవకాశం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాలతో పాటు బోధన్ జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి రవికుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్డీఓ అంబదాసు రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ పల్నాటి సమ్మయ్య, కేంద్ర నిర్వాహకులు టి పద్మాసింగ్, సుజాత, రాజేశ్వర్ సింగ్, రాజేశ్వరి, జోషి తదితరులు ఉన్నారు. దాంట్లో వాళ్ళ సమస్యను అప్లోడ్ చేసినా కానీ కన్సర్న్ డెవలప్మెంట్ సొసైటీ పోతుంది. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో కూడా చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళు మాట్లాడుతూ
పారిశుద్ధ్య కార్మికులపై దాడి. బోధన్ పట్టణంలోని ఆజం గంజ్ ప్రాంతంలో గల 14వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులు ఎల్లయ్య, సంతోష్లపై కాలనీకి చెందిన కన్నా, అతని తల్లి దాడి జరిపారు. ఈ సంఘటనను నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ కార్మికులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేయడం సరైంది కాదని, దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేశామని, కార్మికులు ఆందోళన చెందవద్దని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు యథావిధిగా విధుల్లోకి వెళ్లారు. 5 గంటలకు లేచి పనిచేసేది ఏంది? మన ఊర్లో ప్రజలందరూ మంచుకోవడాలని చేస్తున్నాం. సరే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నాకున్న 30 సంవత్సరాల సర్వీసులో ఇట్లాంటి చూసినాను, జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో నేను ప్రజలందరూ ఏం కోరుకుంటున్నాం అంటే, మేమందరం పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా పనిచేసేది మీకోసం. మీ సహాయ సహకారాలు ఉంటేనే మన టౌన్ ముందుకు పోతుంది. మేము కూడా కష్టపడడానికి ఫలితం ఉంటుంది. గంటకు 2 గంటలు ఎక్కువ పనిచేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా జీతాలు కూడా మనకు కొంచెం లేట్ వస్తుంది. అయినా కూడా మీరు పనిచేస్తున్నారు. ఎందుకు చేస్తుండమ్మా? ఇది మన ఊరు మనం మంచిగా చేసుకునే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది సరే, జరిగింది. దాని మీద నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా నా తరఫున కూడా నేను కూడా ఆఫీస్ నుంచి లెటర్ పెట్టుకుంటున్నాను. శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని, జవాన్లను అందరూ కూడా అక్కడ పంపించినాను. సార్తో మాట్లాడుతున్నా. అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదో మనం చేయాలని కాదు, ఇట్లాంటిది ఇక ముందు జరగదు. ఇట్లా కొట్టే అధికారము, తిట్టే అధికారం ఎవరు ఇచ్చేది? మనం పని చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. నేను మీ అందరూ కూడా ఒకటే ఏం కోరుకుంటున్నానంటే, మనం చేసే టైంలో మనం చేసే ఏ పని కూడా మనకి ఎలాంటి పని మనకు కేటాయించినా కూడా దాన్ని మీరందరూ సిస్టమేటిక్గా, సిన్సియర్గా అందరూ పనిచేయండి. మన ఊరికి మంచి పేరు తీసుకొస్తున్నాం. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా నేను మళ్ళీ ఒక్కసారి అందరితో కాకుండా జవాన్లు అయితే మీ అందరి మీద ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఎక్కడ ఉన్నా కూడా మీటింగ్ పెట్టి విషయం చెప్పిన ప్రతి విషయం ఎక్కడ ఏది ఉన్నా కూడా. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న పొద్దున 7 గంటలకు నేను అక్కడ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని హజీపూర్ కట్ట కింది తండాలో అడవి జంతువులకు రక్షణ కరువైంది. జనారణ్యంలోకి రావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. రైతు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ అమర్చడంతో షాక్ పెట్టడం, వాటిని అడవులకు జంతువులు పడడం మామూలుగానే జరుగుతుంది. కానీ అటవీశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండ గ్రామంలో రైతు కట్టా కింది తండాకు చెందిన వ్యక్తి చెరుకు తోటకు విద్యుత్ షాక్ తగిలించడంతో చిరుత మృతి చెందింది. విద్యుత్ షాక్కు చిరుత చనిపోవడంతో విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా అధికారులు కప్పివేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్థానికంగా ఉండక తమ ఇష్టం వచ్చినట్లుగా సమయానికి కార్యాలయంకు వచ్చి హాజరు పట్టికలు తమ దినసరి హాజరు వేసుకుని హాయిగా రోడ్లపై ప్రయాణిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం కూడా అటవిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోకి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించకపోవడం చిరుత చావికి కారణమని ప్రజలు అటవీశాఖ అధికారులపై మండిపడుతున్నారు. రేంజ్ అధికారుల నిర్లక్ష్యమే చిరుత మరణానికి కారణమని గ్రామ ప్రజలు బుస్సుమంటున్నారు. ఎల్లారెడ్డి రేంజ్ అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకొని తగు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి డిఓ రామకృష్ణ వచ్చి చిరుత పోస్టుమార్టం నిర్వహించి చిరుత మరణానికి గల కారణాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ రవికుమార్ మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. తీసుకురా మెల్లగా రైట్ ఓకే బస్ జర మట్టి పెట్టి జర దులిపి ఇట్లా ఒక నిమిషం ఆగు. నక్కసాయిలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. బాధితురాలు బూదే శ్రీజ.
నిజామాబాద్ జిల్లా రుద్రూల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ స్థలం పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్డు తాము వేసుకున్నామని బూదే నవీన్ శ్రీజ దంపతులు గురువారం రోజున మీడియాకు తెలియజేశారు. వాటిని కొంతమంది తొలగించే ప్రయత్నం చేయగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు స్థానిక పంచాయతీలో గాని కుల పెద్దల వద్ద గాని సంప్రదించాలని తెలపడంతో తమ కుల పెద్ద మనిషి నక్కసాయిలు ఆశ్రయించామని, వాటిని కొంతమంది పత్రికల్లో, యూట్యూబ్ ఛానల్లోనూ నక్కసాయిలే ఆక్రమించినట్టు ఆయనపై ఆరోపణలు చేశారని, ఇందులో ఎలాంటి నిజం లేదని బాధితులు ఆరోపించారు. వేసినందుకు పక్కకి వాళ్ళది కూడా ఉండే, మాకు దగ్గర అప్పుడు సోమత లేకుండే, మేము ఓన్లీ రేకులు మాత్రం వేసి కట్టెలతో వేసి పెట్టినాం. అప్పుడు వర్షానికి కూలిపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గర 10,000 అప్పు తీసుకొని మేము రేకుల షెడ్ వేద్దామని స్తంభాలు పెడితే అతను వచ్చి పగల కొట్టేసి మా ఆయన కింద కొట్టిండు. కొట్టిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీసులు ఏమన్నారు, మీ గ్రామ పంచాయతీలోకి వెళ్ళండి, లేకుంటే మీ పెరక కులంలో మీరు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోరని ఎస్ఐకి ఇంకా పంపించడం వల్ల మేము వచ్చి మా గ్రామంలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడితే మా కులానికి పెద్ద మనిషి అధ్యక్షుడు నక్కసాయిలు అనే వ్యక్తి ఉన్నాడు. అతను పోచారం దగ్గర ఉంటాడు కాబట్టి మా దగ్గర లంచం తీసుకొని మాకు ప్లాట్ వేయించినని వీడియోలు తీసి వైరల్ చేస్తున్నాడు. ప్రెస్ మళ్ళా న్యూస్ పేపర్కి అన్నిట్లో ఇచ్చిండు. సార్ మా ఊళ్ళో ఎవరికి అడిగినా కానీ మాకు ఏదైనా ఇసలు భూమి ఉంది అని అంటే మేము ఈ ప్లేస్ వదిలేస్తాం, మాకేం లేదు సార్. అతన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. లంచం తీసుకోలేదు నక్కసాయిలు. అతన్ని సోషల్ మీడియాలో ప్లస్ ఫోన్లలో, వాట్సాప్లలో, గ్రూప్లో, ఫేస్బుక్లో అన్ని ప్రతి ఒక్క దాంట్లో పెట్టి వైరల్ చేస్తున్నారు. సార్ సురసీను వాళ్ళ గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేసి 5 యువకుల వద్ద నుండి గంజాయి, 2 బైక్లు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మంగళవారం కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో సిఐ ఎల్ శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో సిఐ ఎల్ శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి కొమరవెల్లి గ్రామ శివారులో చెరియాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమరాజ్ వద్ద నుండి సిద్దిపేటకు చెందిన 3 యువకులు, కొమరవెల్లి గ్రామానికి చెందిన 2 మైనర్ యువకులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు కొమరవెల్లి పోలీసులకు సమాచారం రావడంతో మెరుపు దాడి చేసి కొమరవెల్లికి చెందిన 2 మైనర్ బాలులను, సిద్దిపేటకు చెందిన 3 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 60 గ్రాముల గంజాయి, 2 బైక్లు స్వాధీనం, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొమరవెల్లికి చెందిన 2 మైనర్ బాలులకు నోటీసులు జారీ చేసి సిద్దిపేటకు చెందిన 3 యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సిఐ శ్రీను తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న చెర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రేమరాజ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సిఐ శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా సిఐ శ్రీను మాట్లాడుతూ కొమరవెల్లి పుణ్యక్షేత్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలకు గాని గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించిన, కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అలాగే స్కూల్, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిఐ శ్రీను తెలిపారు. పరిచయం ఏర్పడి అతని ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి యువతకు అమ్మి సొమ్ము చేసుకుంటూ జల్సాలకు అలవాటుపడ్డారు. దాంట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకొక 3 సిద్దిపేటకు చెందిన 3 గంజాయి కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే వాళ్ళని మొత్తాన్ని 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్, ఎండి సమీర్, మంగునూరి నగేష్ అనే ఈ 3గురిని అరెస్ట్ చేసి ఈ 2 జువెనల్స్ను కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. నోటీసులు జారీ చేసి వీరి వద్ద నుంచి ఒక 60 గ్రాముల గాంజా, తర్వాత 6 మొబైల్ ఫోన్స్, 2 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ మేజర్లైనటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. మరొకసారి ఈ తల్లిదండ్రులకు అప్పీల్ ఏంటంటే, ఈ పిల్లల మీద అబ్జర్వేషన్ పెట్టండి. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, పనులకు వెళ్తున్నారా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరితో తిరుగుతున్నారు, సాయంత్రం పూట ఏంది వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఇలాంటి కొంతమంది చెడ్డ వ్యక్తులు యువతని పెడమార్గంలో చేయడానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి మన ఏరియాలో ఈ గాంజా లేకుండా చేయాలనే దృక్పథంతో పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.